రైట్, నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. మొత్తానికి ఏటూరు నాగరంలో ఉన్నటువంటి రైతులకు విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఒక విముక్తి కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే ఏటూరు నాగారం విద్యుత్ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏడీ మీదనైతే ఇటు రైతుల నుంచి అదేవిధంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల నుంచి రకరకాల కంప్లైంట్స్ రావడం జరిగింది. మొత్తానికి ఆ యొక్క కంప్లైంట్స్ అంటే ఆ యొక్క అధికారులు కానివ్వండి, రైతులు కానివ్వండి, మన ప్రజానాడి న్యూస్ ఛానల్ సంప్రదించగా దాని గురించి మనము అనేక రకాలైనటువంటి ఆధారాలు తీసుకొని మన ప్రజానాడి న్యూస్ ఛానల్లోనైతే వరుస కథనాలు వేయడం జరిగింది. సో ఇటకేలకు ఈ రోజు మన ప్రజానాడి న్యూస్ కథనానికి అయితే ఒక భారీ స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే సీఎండి విద్యుత్ శాఖకు సంబంధించి సీఎండి వరుణ్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా విజిలెన్స్ కమిటీ వారంతా కూడా విచారణ చేపట్టి ఇటకేలకు ఆ ఏడీఏ పైన అయితే బదిలీ వేటు అయితే వేయడం జరిగింది. ఏటూరు నాగరం నుంచి నిర్మల్ కు బదిలీ చేస్తే అయితే సీఎండి వరుణ్ రెడ్డి గారు అయితే ఉత్తర్వులు చేయడం జరిగింది. ఇంత కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క ఉత్తర్వులకు సంబంధించిన కాపీ అనేది కూడా బయటకు వచ్చింది. అంటే ఏ అధికారి అయినా కూడా తన ఏదైతే ఉందో పెద్ద పోస్ట్ ఉన్నది కదా అని కూడా ఇటు కింది స్థాయి ఉద్యోగులను మనోవేదనకు గురి చేయడం, రైతులను ఇబ్బందులు పెట్టడం రకరకాలుగా చేస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి చర్యలకు నిజంగా అంటే ఒక ఉన్నతాధికారులు ఇదనకు ఒక బదిలీ వేటు చేయడం పట్ల కూడా చాలా మంది ఉద్యోగుల్లో కూడా ఒక భయం అనేది రావాలి. ఎందుకంటే మేము కష్టపడాలి, కష్టపడేటువంటి తత్వం ఆ యొక్క అధికారులు ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో ఈ యొక్క రైతుల పక్షాన విద్యుత్ శాఖ ఉద్యోగుల పక్షాన అయితే మేము ఆ యొక్క సీఎండి వరుణ్ రెడ్డి గారికి అయితే ప్రత్యేకంగా మా ప్రజానాడి న్యూస్ తరఫున అయితే ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి అధికారులు ఉండడం వల్ల కూడా అటు విద్యుత్ శాఖ కూడా ఒక మచ్చనే. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా మేము భావిస్తున్నాం. ఎక్కడైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖలో అయినా కూడా అధికారులు ప్రజలతో మమేకమవుతూ పారదర్శకంగా మీ పనులను సాగిస్తే బాగుంటుంది. కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులు పెడితే ఏం రాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఈ యొక్క ఏడీ అయితే చాలా మంది కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టిండు, కొంతమందిని సస్పెండ్ కూడా చేసిండు, ఒక మంచి అధికారులను సస్పెండ్ చేసిండు, అదేవిధంగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఘనత ఇతనికి ఉన్నది. కానీ ఇలాంటి అధికారిని మనం ఆదర్శంగా తీసుకోవద్దు. ఎందుకంటే మంచిగా మన ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రజలు కూడా గుర్తిస్తారు. అదేవిధంగా మనం ఎక్కడికి పోయినా కూడా అరే మా సార్ ఇట్లుండే, మా సార్ అట్లుండే, మేము చెప్పిన విధంగానే ఫోన్ చేయగానే స్పందించేటోడని కూడా ఒక రకమైనటువంటి మంచి మనకు వార్తలు వస్తూ ఉంటాయి. సో కొంత ఇప్పటికైనా ఏదైనా ఉన్నా కూడా అధికారులు తీరు మార్చుకోండి. మీరు మంచిగా మీ యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వర్తిస్తే బాగుంటుంది. ఇంకా ఏదైనా కూడా అంటే మీకు సంబంధించినటువంటి మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే తిమింగళాలు ఉన్నారో, అవినీతి పరులు ఉన్నారో, అదేవిధంగా ఇబ్బందులు పెట్టినటువంటి అధికారులు ఉన్నా లేకపోతే ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఉన్నా కూడా మీరు మా ప్రజానాడి న్యూస్ దృష్టికి తీసుకురండి. మేము మీకోసం న్యాయం కోసం పోరాటే దిశగానైతే మేము పయనిస్తామని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మా ప్రజానాడి న్యూస్ కు చెప్పండి, మీకోసం మేము పోరాటం చేస్తాం. తప్పకుండా మన ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఎటకేలకు మనం చేసినటువంటి ప్రసారాలకైతే ఒక మంచి గుర్తింపు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎటకేలకు ఈ యొక్క అధికారికి బదిలీ వేటు పడడం పట్లనైతే చాలా మంది అటు ఉద్యోగులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. సో చూస్తానండి ప్రజానాడి, మీ మాట మా నోట.